క్రాప్ సీజన్స్ మనం 3 టైప్స్లో కేటగరైజ్ చేస్తాం. 3 టైప్స్లో ఖరీఫ్, రబీ, జైద్. సో ఖరీఫ్, రబీ, జైద్ పరంగా చూసుకుంటే ఖరీఫ్ అనేది సింపుల్ చెప్పాలంటే దీన్నే మాన్సూన్ సీజన్ అంటాం. వర్షాకాల పంటలుగా చూడవచ్చు. ఖరీఫ్ పంటలు వర్షాకాల పంటలుగా చూస్తాం మనం. సో ఈ ఖరీఫ్ సీజన్ వచ్చేసరికి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది. అంటే జూన్ జూలై నెలలో స్టార్ట్ అవుతుంది వర్షాలు స్టార్ట్ అయ్యే టైంలో. ఎప్పటి వరకు ఇది ఉంటుందంటే మనకి ఇంచుమించుగా వింటర్ స్టార్ట్ అయ్యే వరకు, అంటే సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా ఇది ఉంటుంది. అంటే ఏం రాసుకోవాలి మీరు, ఇంచుమించు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రాసుకోవచ్చు. మళ్ళీ అక్టోబర్ నుంచి రబీ స్టార్ట్ అయిపోతుంది, వింటర్ సీజన్ అది. సో ఖరీఫ్ అనేది ఏదైతే ఉందో ఈ ఖరీఫ్ సీజన్లో, మాన్సూన్ సీజన్లో మనకి పండే పంటలు చూసుకుంటే బాగా పండే పంటలు రైస్, కాటన్. సో రైస్ అనేది, కాటన్ అనేది, జవార్, JOWR, జవార్, WAR, జవార్, బజ్రా, BAJRA, బజ్రా, మైజ్, MAIZA, మైజ్. సో ఇవన్నిటిని కూడా మనం ఖరీఫ్ పంటలుగా చూస్తున్నాం. ఓకే, సో వీటికి వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది ఖరీఫ్ పంటలకి మనకి. నెక్స్ట్ సెకండ్ వన్ నోట్ చేయండి, రబీ, RABI, రబీ. సో రబీని ఏమంటామంటే మనం వింటర్ సీజన్గా పిలుస్తాం. మనం వింటర్ సీజన్లో వచ్చే క్రాప్స్ అన్నీ కూడా రబీ సీజన్ క్రాప్స్గా చెప్తాం. టైం చూసుకుంటే ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇది అక్టోబర్ నుంచి జూన్ వరకు కూడా, ఏప్రిల్ టు జూన్ అని కూడా పెట్టుకోండి. ఏప్రిల్ టు జూన్, అక్టోబర్ టు డిసెంబర్ నుంచి ఏప్రిల్ టు జూన్ అని చెప్పొచ్చు. అందుకనే స్ప్లిట్ చేసేటప్పుడు ఇప్పుడు అక్టోబర్ టు జూన్గా ఫీల్ అవ్వాలి మనం, అది వింటర్ సీజన్లో ఫీల్ అవ్వచ్చు మనం. సో క్రాప్స్ నోట్ చేయండి. క్రాప్స్ ఇంపార్టెంట్, ఆల్రెడీ చాలాసార్లు ఇస్తున్నాడు. కింద వాళ్ళు రబీ పంట కానిది ఏంటి అని. సో క్రాప్ వచ్చేసరికి వీట్, గోధుమలు, బార్లీ. సో బార్లీ అనేది, గ్రామ్ మరియు మస్టర్డ్, ఇవన్నీ కూడా మనకి రబీకి రిలేటెడ్గా ఉన్నటువంటి క్రాప్స్గా మనం చెప్పచ్చు. తర్వాత థర్డ్ సీజన్ వచ్చేసరికి మనకి దీన్నే జైద్, ZAID, జైద్. బ్రాకెట్లో సమ్మర్ సీజన్ అని పెట్టండి, సమ్మర్ సీజన్. సో సమ్మర్ సీజన్ మరి దీని యొక్క పీరియడ్ ఆఫ్ టైం ఎంత అంటే మార్చ్ నుంచి జూన్ అండి. మార్చ్ నుంచి జూన్ మధ్యలో ఇది రన్ అవుతుంది. ఈ మార్చ్ నుంచి జూన్లో క్రాప్స్ ఏంటంటే నోట్ చేయండి. వాటర్ మిలాన్ ఫస్ట్ అండి, ఎక్కువ వాటర్ మిలాన్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. వాటర్ మిలాన్ ఫస్ట్. తర్వాత కుకుంబర్ అంటే అర్థం ఏంటి? సో కుకుంబర్. తర్వాత మస్క్ మిలాన్. సో ఇవన్నీ కూడా మనకి ఈ జైద్ అనే క్రాప్ సీజన్లో పండే పంటలు. ఇంచుమించు ఒక ఐడియా ఉంటే మనకి చాలా వరకు బెటర్. దాంతోపాటు ఇంకా చెప్పుకోవాలంటే ఇది కూడా వినండి. రబీ పంటల్లో గోధుమ, మొక్కజొన్న ఉన్నాయని చెప్పి. సో రబీ దగ్గర ఏం పెడతారు? కార్న్, మొక్కజొన్న అనేది పెట్టండి. అలాగే ఖరీఫ్ పంటల్లో ఏం రాశారంటే వరి అంటే రైస్, చెరుకు
జనపనార, జూట్, అలాగే జైద్. ఏదైతే జైద్ పంటల సీజన్ ఉందో అందులో మనకి ఇంకా ఏం రాసుకోవచ్చు మీరంటే బంగాళదుంపలు, సో పొటాటో. సో పొటాటో రివల్యూషన్ ఏంటి మనకి? పొటాటో పెంచడానికి మనం రౌండ్ రివల్యూషన్. ఓకే, నెక్స్ట్ సోయాబీన్. జైద్ పంటలో మనకి వాటర్ మిలన్తో పాటు పొటాటో సోయాబీన్ సన్ఫ్లవర్ అండి. సన్ఫ్లవర్ ఇవన్నీ కూడా మనకి ఈ పంటల్లో పండే వాటిగా మనం చెప్పవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మొత్తం చూసుకోండి మీరు.